హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈ రోజు మనం నిన్న ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి సంబంధించి ఎకానమీ సెక్షన్ నుంచి వచ్చిన 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ వాలిడ్ రిగార్డింగ్ హ్యూమన్ డెవలప్మెంట్ అంటున్నారు. ఓకే, రీసెంట్ గా మనం చూస్తే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిలీజ్ అయింది. సో ఆ కాంటెక్స్ లో ఇంతకు ముందు ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో చూద్దాం. 61st క్వశ్చన్. Two countries with the same gross national income per capita but ending with different human development outcomes is indicative of importance of growth over development అంటున్నారు. మీరు గుర్తు తెచ్చుకుంటే కనుక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఆర్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ యుఎన్డిపి ఏదైతే రిలీజ్ చేస్తుందో దాంట్లో మనకి 4 రిపోర్ట్స్ ఇస్తున్నారు అనమాట. దాంట్లో ఫస్ట్ వన్ మనకి ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ మల్టీ డైమెన్షనల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఒకటి, మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ఒకటి, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ ఒకటి, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఒకటి, ఇట్లా 4 ఉన్నాయి. దాంట్లో 3 పారామీటర్స్ ని హ్యూమన్ డెవలప్మెంట్ లో భాగంగా చూస్తున్నారు. ఒకటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఎడ్యుకేషన్, తర్వాత గ్రాస్ నేషనల్ ఇన్కమ్. సో గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అనేది రెండింటికి వేరువేరుగా ఉన్నా డిఫరెంట్ హ్యూమన్ డెవలప్మెంట్ అవుట్కమ్స్ ఉన్నాయి అంటే ఏంటి? అది ఇంపార్టెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఓవర్ గ్రోత్. ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రోత్ ఓవర్ డెవలప్మెంట్ అంటున్నారు కాబట్టి తప్పు. ఓకే, సో ఫర్ సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ఏ కంట్రీ స్కోర్ ఆన్ ద ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈస్ నాట్ ద సేమ్ యాజ్ ఇట్ ఈస్ as its human development index even when there is no equality among the people. Inequality అనేది లేకపోతే గనక ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ IHDI అనేది HDI తో ఈక్వల్ గా ఉంటుంది. ఓకే, ఇన్ఈక్వాలిటీ లేకపోతే. ఎప్పుడైతే ఇన్ఈక్వాలిటీ అవుతుందో అప్పుడు HDI అనే దానికంటే ఈ ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ HDI అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ ఆప్షన్ అనేది కూడా తప్పు. ఓకే, సో థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. In gender inequality index, values below 1 indicate higher development for women than men. ఇది కూడా తప్పు. వాల్యూస్ బిలో 1 ఉన్నాయంటే మనకి ఇన్ఈక్వాలిటీ ఉన్నట్టు. సో ఇది కూడా తప్పే. తర్వాత ఫోర్త్ స్టేట్మెంట్ చూద్దాం. ప్లానిటరీ ప్రెషర్స్ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఫోకసెస్ ఆన్ ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ. కరెక్ట్. ఇది జస్ట్ యాజ్ ద సేమ్ వే ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఫోకసెస్ ఆన్ ఇంట్రా జనరేషనల్ ఈక్విటీ. అంటే ఇంట్రా అంటే సేమ్ తరాల్లో ఉన్న ఇన్ఈక్వాలిటీ ఏంటి అనేది, ప్లానిటరీ అనేది 2 తరాల మధ్యలో ఎలా ఉంది డిఫరెన్స్ అనేవి చెప్తుంది. కరెక్టే కదా, ఇది కరెక్ట్. దెన్ థర్డ్ వన్, ఫిఫ్త్ వన్. అండ్ అకార్డింగ్ టు ద హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 21-22, a new uncertainty complex is emerging which comprises of 3 new concerns: planetary changes, sweeping and social transformations, and polarized societies. ఇది కూడా కరెక్టే అనమాట. సో ఫోర్త్ అండ్ ఫిఫ్త్ మాత్రమే దీనికి కరెక్ట్ ఆప్షన్స్ అనేది ఫస్ట్ ఆన్సర్. సో దీనికి ఏంటంటే మనకు 5 స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు కాబట్టి 5 కూడా డిఫరెంట్ థింగ్స్ చెక్ చేయాలంటే కొంచెం టైం టేకింగ్ అనే ఉంది ఈ క్వశ్చన్ అనేది. నెక్స్ట్ 62nd క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ వాలిడ్ రిగార్డింగ్ ద ఇంటర్వెన్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ హెల్త్ కేర్. హెల్త్ కేర్ కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ క్వశ్చన్ హెల్త్ గురించి. సో ఫస్ట్ వన్ చూద్దాం. టెలిమెడిసిన్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఇన్ ఆల్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ టు అవైల్ స్పెషలిస్ట్ సర్వీసెస్ త్రూ డిస్ట్రిక్ట్ హబ్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. టెలిమెడిసిన్ ఫెసిలిటీ అనేది హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ద్వారా స్టార్ట్ చేశారు. సెకండ్ థింగ్ చూద్దాం. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ ప్లాన్డ్ టు బి ఇంప్లిమెంటెడ్ యాజ్ స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ వితౌట్ ద నీడ్ టు ఇంటిగ్రేట్ విత్ ప్రైమరీ హెల్త్ కేర్స్. ప్రైమరీ హెల్త్ కేర్స్ ఇంటిగ్రేట్ చేస్తూ ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ని రీసెంట్ గా చీఫ్ మినిస్టర్ స్టార్ట్ చేయడం జరిగింది. సో వితౌట్ ద నీడ్ అనేది సెకండ్ స్టేట్మెంట్ ని తప్పు చేస్తుంది అనమాట. సో తర్వాత థర్డ్ చూద్దాం. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ స్కీమ్ హ్యాస్ బీన్ రీవాంప్డ్ బై ఇంక్రీజింగ్ ద ఇన్కమ్ లిమిట్ ఫ్రమ్ 2.5 lakhs to 5 lakh per annum per family అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూద్దాం. తర్వాత ఆరోగ్య ఆశ్రా is intended to provide post operative sustenance allowance to all certain eligible conditions applied with them. ఇది కూడా కరెక్ట్. అంటే పేషెంట్స్ ఏదైనా ట్రీట్మెంట్ అలా తీసుకున్న తర్వాత కొన్ని రోజులు రెస్టింగ్ పీరియడ్ ఉండాలి కదా, లేకపోతే వెంటనే వాళ్ళు మళ్ళీ జాబ్స్ కి పనికి వెళ్ళిపోతే వాళ్ళ హెల్త్ అనేది మళ్ళీ ప్రాపర్ గా రికవర్ అవ్వదు. అందుకని ఆరోగ్య ఆశ్రా అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్స్ ఉన్నాయి మనకి. థర్డ్ స్టేట్మెంట్ మీద కూడా మనం డిపెండ్ అవ్వాలి, ఎందుకంటే 1, 3, 4 ఉంది, 1, 4 ఉంది. సో సెకండ్ తప్పు కాబట్టి ఈ ఆప్షన్స్ ని తీసేయచ్చు, ఫస్ట్ కరెక్ట్ కాబట్టి. సో చూస్తే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో రీసెంట్ గా ఇన్కమ్ లిమిట్ అనేది 5 lakhs కి పెంచి ట్రీట్మెంట్ కాస్ట్ అనేది 25 lakhs చేశారనమాట. సో ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. సో ఇది తప్పు ఆప్షన్, ఎందుకంటే రీసెంట్ గా పెంచింది ఇది కాదు. 25 lakh కి ట్రీట్మెంట్ కాస్ట్ ఎంత ఉంది అనేది పెంచారనమాట. సో 62 కి ఆన్సర్ ఓన్లీ 1 and 4. ఇది ఇంతకు ముందు చేసింది కాదు. సో 1 and 4 ఎందుకంటే ఇన్కమ్ లిమిట్ అనేది పెంచలేదు. 2.5 lakhs నుంచి 5 lakhs అనేది పెంచలేదు నాకు తెలిసినంత వరకు. అయితే కనుక 1 and 4 or 1, 3, 4 లో అవ్వాలి. సో నేను అనుకుంటుంది 1 and 4 అయి ఉండే ఛాన్స్ ఉంటుంది.
తర్వాత 63rd క్వశ్చన్ చూద్దాం. ఇన్ కనెక్షన్ విత్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ వాలిడ్. ఫస్ట్ ఏం చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ రివరైన్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ ప్రపోజ్డ్ బిట్వీన్ ముక్త్యాల అండ్ మడిపాడు ఆన్ కృష్ణా రివర్ అంటున్నారు. ఇది కరెక్టే. ఓకే, కోనసీమ సారీ మనం పట్టిసీమ ప్రాజెక్ట్ కి సంబంధించిన. దెన్ సెకండ్ స్టేట్మెంట్ చూస్తే భోగాపురం ఇన్ గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ విత్ ఏ కార్పస్ ఫండ్ దట్ ఈస్ సోర్స్డ్ ఫ్రమ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ NIIF అంటున్నారు. ఈ స్టేట్మెంట్ ఇక్కడ భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఆల్మోస్ట్ 600 crores ఎంతో, కానీ కార్పస్ ఫండ్ అనేది దీని నుంచి తీసుకోలేదు. సో ఈ స్టేట్మెంట్ తప్పు. థర్డ్ చూద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటెడ్ ఓన్లీ విత్ రిఫరెన్స్ టు స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ బట్ నాట్ కమ్యూనిటీ అసెట్స్. ఇక్కడ ఓన్లీ నాట్ అనేవి జనరల్ గా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్, సో ఇది కూడా తప్పే. ఫోర్త్ వన్ చూద్దాం. రైల్ ఓవర్ బ్రిడ్జెస్ ఆర్ బీయింగ్ డెవలప్డ్ ఓవర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండర్ సేతు బంధన్ స్కీమ్. సేతు భారతం గానీ సేతు బంధన్ స్కీమ్ అంటే రైల్వే లెవెల్ క్రాసింగ్స్, అంటే అక్కడ మనకి ప్రమాదాలు జరగకుండా రైల్ ఓవర్ బ్రిడ్జెస్ ని కన్స్ట్రక్ట్ చేయడం మెయిన్ ఆబ్జెక్టివ్. మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ మనకి హైవేస్ ఉంది కదా, సో దాని కింద. సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే కనుక 1 and 4 అనేది కరెక్ట్ ఆప్షన్. తర్వాత 64th క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ 23-27 అంటున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నారు, టు అచీవ్ మినిమం కాంట్రిబ్యూషన్ ఆఫ్ 25% బై ఇండస్ట్రీ ఇన్ ద స్టేట్ జీడిపి. ఇది 25% కాదు, అట్లీస్ట్ 30% రావాలనుకుంటున్నారు. ఇది ఇన్కరెక్టే. తర్వాత టు ప్రొవైడ్ ఎండ్ టు ఎండ్ ఫెసిలిటేషన్ ఇన్ 2 weeks. 2 weeks కాదు, 21 days అంటే 3 weeks ఆఫ్ టైం. ఇది కూడా తప్పే. తర్వాత టు ఎన్విసేజ్ 10 priorities ఆఫ్ అకంప్లిష్మెంట్. ఇది కూడా తప్పే. 9 priorities ఉన్నాయి. ఇది క్లియర్ గా డాక్యుమెంట్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్. సో ఇది టు ఫోకస్ ఆన్ ప్లగ్ అండ్ ప్లే ఇన్వెస్ట్మెంట్ ఫర్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్. ఇది కరెక్టే. ఇది డైరెక్ట్ గా ఉన్న ఫీచర్ దాంట్లో పాలసీలో. ఫిఫ్త్ వన్ చూద్దాం. ఎన్షూరింగ్ ల్యాండ్ అలాట్మెంట్ బై APIIC విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 2 weeks అపాన్ రిసిట్ ఆఫ్ అప్లికేషన్ అని అంటున్నారు ఇక్కడ. సో మనం ఆప్షన్స్ చూస్తే కనుక మనకి ఏది తప్పు అని అడుగుతున్నది. 2 weeks కూడా తప్పే. సో ఇది కూడా తప్పే. ఓన్లీ 4th స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్. సో మనం 1, 2, 3, 5 అనేది దీనికి ఆన్సర్. ఎందుకంటే ఇన్కరెక్ట్ అడుగుతున్నారు కాబట్టి 4th తప్ప అన్ని ఇన్కరెక్ట్. దెన్ 65th క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ వాలిడ్ ఇన్ కనెక్షన్ విత్ ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియా పాలసీ అని అడుగుతున్నారు. 2023లో రిలీజ్ చేసింది. ద ఆబ్జెక్టివ్ ఇస్ టు టార్గెట్ గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్ అప్ టు 1 MPT మిలియన్ టన్స్ పర్ annum ఆర్ గ్రీన్ అమోనియా ప్రొడక్షన్ అప్ టు ద కెపాసిటీ ఆఫ్ 2 million tons per annum in next 5 years. ఈ గ్రీన్ అమోనియాకి సంబంధించి 2 million tons అనేది కరెక్టే. బట్ గ్రీన్ హైడ్రోజన్ కి సంబంధించి 0.5 1 కాదు. సో ఇక్కడ తప్పు. ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ తప్పు. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ AP లిమిటెడ్ షెల్ యాక్ట్ యాజ్ అ నోడల్ ఏజెన్సీ అండర్ దిస్ పాలసీ. ఇది కరెక్ట్ అన్నమాట. ఇదే నోడల్ ఏజెన్సీగా యాక్ట్ చేస్తుంది. తర్వాత థర్డ్ చూద్దాం. ఆల్ పోర్ట్స్ ఇన్ ద స్టేట్ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ స్టోరింగ్ లిక్విడ్ నైట్రోజన్ విచ్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ స్టోరింగ్ గ్రీన్ హైడ్రోజన్ ఫర్ ఎక్స్పోర్టింగ్ టు అదర్ కంట్రీస్. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఆల్ పోర్ట్స్ అనే వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేలా చేస్తున్నారు. తర్వాత ఫోర్త్ స్టేట్మెంట్ చూస్తా. పాలసీ ప్రొహిబిట్స్ ప్రొడక్షన్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ఆర్ అమోనియా బై రెన్యూబుల్ ఎనర్జీ ఆర్ బయోమాస్ ఫ్రమ్ థర్డ్ పార్టీ ఆర్ పవర్ ఎక్స్చేంజ్. ప్రొహిబిట్స్ అంటున్నాడు. ఇది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. థర్డ్ పార్టీ నుంచి కూడా తీసుకుంటున్నారు. ఇది థర్డ్ తప్పు. ఫోర్త్ తప్పు. సో 2 and 3 మాత్రమే కరెక్ట్. ఆన్సర్ అనేది 1 దీనికి. తర్వాత 66th క్వశ్చన్ చూద్దాం. with reference to or the statements are valid regarding socio-economic status of Andhra Pradesh. So దీనికి చూస్తే ఫస్ట్ ఆప్షన్ ఏమంటున్నారు, ఆంధ్రప్రదేశ్ won the best state award for Indian Council of Agriculture Research కింద నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా ఫర్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఫస్ట్ ప్లేస్ వచ్చిందని. కరెక్ట్ ఇది. తర్వాత సెకండ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ GSDP గ్రోత్ రేట్ హ్యాస్ బీన్ రిజిస్టరింగ్ ఎ డిక్లైన్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఓ టు రిపీటెడ్ లోవర్ రిటర్న్స్ ఇన్ సర్టెన్ సబ్ సెక్టర్స్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ అని అడుగుతున్నారు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. ఓకే, GSDP లో మనకి అదేం నెగిటివ్ కాదు. దెన్ ఫోర్త్ చూద్దాం. థర్డ్ స్టేట్మెంట్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 రెవెన్యూ డెఫిసిట్ బడ్జెటెడ్ హయ్యర్ దాన్ ద ఫిజికల్ డెఫిసిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ GSDP. తప్పు. రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువ ఉంది అంటున్నారు, కానీ రెవెన్యూ డెఫిసిట్ ఏమో 0.156 ఉంది, ఫిజికల్ డెఫిసిట్ ఏమో 3.5 ఉంది ఆల్మోస్ట్ గా. అంటే ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువ ఉంది, రెవెన్యూ డెఫిసిట్ తక్కువ ఉంది. ఇది తప్పు. తర్వాత టెక్నాలజీ యూస్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైల్ కండక్టింగ్ రీసర్వే ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్. జగన్ అన్న స్వస్థ భూమి యోజనను ఏదో స్టార్ట్ చేయడం జరిగింది.
దానికి రిలేటెడ్ గా ఈ ప్రోగ్రామ్ అండర్ కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ టెక్నాలజీ, ఇది కరెక్టే. ఈ టెక్నాలజీని యూజ్ చేసి ల్యాండ్ ని అంటే భూ సర్వే అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ అండ్ ఫోర్త్ అనేవి కరెక్ట్. మీకు థర్డ్ స్టేట్మెంట్ అనేది కీ అన్నమాట. అది తెలిస్తే గనక ఫస్ట్ అండ్ ఫోర్త్ కి డైరెక్ట్ గా రావచ్చు. అంటే బేసిక్ బడ్జెట్ గురించి తెలుసుకుంటే రెవెన్యూ ఎక్కువ ఉందా, ఫిజికల్ ఎక్కువ ఉందా అంటే మీరు ఆన్సర్ చేసే క్వశ్చన్ ఇది. 1 and 4 అనేది ఆన్సర్. దెన్ 67th question చూద్దాం. In recent times, many leading agencies have reaffirmed high growth for Indian economy. Which of the following statements or statement can be the best reasons for India's projected high growth? Okay. సో ఇండియాకి ఎందుకు హై గ్రోత్ ఎక్కువ అందరూ అంటే వేరే ఏజెన్సీస్ ఎందుకు ఇస్తున్నాయి అనేది అడుగుతున్నారు. సో ఫస్ట్ చూద్దాం. స్ట్రాంగ్ ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, అంటే ఎక్కువైనా ఎప్పుడైనా కూడా కన్సంప్షన్ ఎక్కువ ఉంటే కనుక మనకి గ్రోత్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ప్రైవేట్ ఎక్స్పెండిచర్ అనేది ఉండాలి, కన్సంప్షన్ కూడా ఉండాలి. సో ఇది కరెక్ట్. తర్వాత చూస్తే గవర్నమెంట్స్ షిఫ్ట్ ఆఫ్ ఫోకస్ ఫ్రమ్ లార్జ్ క్యాపిటల్ ఇండస్ట్రీస్ ఎక్స్పెండిచర్ టు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, ఇది తప్పు. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా వాళ్ళ ఎసెట్స్ ని జనరేట్ చేసుకోవడానికి ఎక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని స్పెండ్ చేస్తే లాభాలు వస్తాయి గవర్నమెంట్ ఫ్యూచర్ లో. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే వాళ్ళ పాలన కోసం వాళ్ళు అంటే పెన్షన్స్ సాలరీస్ కోసం ఖర్చు పెడితే దానివల్ల రిటర్న్ ఏం రాదు. సో ఎప్పుడు కూడా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కంటే ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నుంచి దానికి షిఫ్ట్ అయింది అనేది తప్పు. తర్వాత థర్డ్, ఇంక్రీజ్ ఇన్ డొమెస్టిక్ ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్ అలాంగ్ విత్ రిడక్షన్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్. సో ఇక్కడ చూస్తే డొమెస్టిక్ ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్ పెరిగింది మనకి, అంటే ఎక్కువ మంది ఇండియాలో విత్ ఇన్ ఇండియా ఫ్లైట్స్ ని ట్రావెల్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నారు, అది కరెక్టే. కానీ సెకండ్ స్టేట్మెంట్ లో రిడక్షన్ ఇన్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అనేది తప్పు. ఓకే, ఈ స్టేట్మెంట్ తప్పు, అది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది తప్పు. తర్వాత ఫేడింగ్ ఆఫ్ ఎల్నినో ఆసిలేషన్ అండ్ బెటర్ రబీ క్రాప్ ప్రాస్పెక్ట్స్. ఆల్రెడీ ఎల్నినో ఏదైతే ఉందో అది తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి బెటర్ రబీ క్రాప్ అంటే మనకి ఎప్పుడైనా అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటే మనకి అవుట్కమ్స్ కూడా మంచిగా ఉంటాయి, ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. సో ఫస్ట్ అండ్ ఫోర్త్ అనేది దీనికి ఆన్సర్. 67 కి 1. దెన్ 68th క్వశ్చన్ చూద్దాం. విత్ రిగార్డ్ టు ద ప్రోగ్రెస్ ఆఫ్ డిజిటల్ పేమెంట్స్ ఇన్ ఇండియా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ వాలిడ్? దెన్ ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ప్రమోషన్ ఆఫ్ డిజిటల్ పేమెంట్స్ హాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ MEITY టు ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇది కరెక్టే ఈ స్టేట్మెంట్. ఓకే, ఇది స్టేట్మెంట్ అనేది న్యూస్ లో ఉన్నది కరెక్టే. తర్వాత ఈ రూపీ అనేది ఇన్స్టిట్యూషన్ బేస్డ్ ఓచర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ పర్సన్ అండ్ స్పెసిఫిక్. సో ఇక్కడ మనం చూస్తే ప్రైమ్ మినిస్టర్ ఈ రూపీని లాంచ్ చేసేటప్పుడు ఆయనే చెప్పింది ఈ రూపీ ఈజ్ ఏ పర్సన్ అండ్ పర్పస్ స్పెసిఫిక్ అని చెప్పారు. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ అని అంటే ఇక్కడ ఇంటర్చేంజ్ చేశారు, ఇది తప్పు. తర్వాత హలో యూపీఐ ఈస్ అన్ AI వాయిస్ ఎనేబుల్డ్ పేమెంట్ ఫీచర్ బిల్ట్ బై కన్సార్టియం ఆఫ్ ప్రైవేట్ స్పాన్సర్డ్ స్టార్ట్అప్స్ రికగ్నైజ్డ్ బై NPCI. ఈ హలో యూపీఐ అనేది వాయిస్ ఎనేబుల్డ్ AI సిస్టమే, పేమెంట్ ఫీచరే, కానీ ఇది డెవలప్ చేసింది NPCI. సో RBI రీసెంట్ గా లాంచ్ చేసింది. సో ఇక్కడ ప్రైవేట్ కన్సార్టియం ఆఫ్ స్పాన్సర్డ్ స్టార్ట్అప్స్ అనేవి తప్పు, ఇది తప్పు. తర్వాత యూపీఐ లైట్ అనేది అడ్రసింగ్ ద ఛాలెంజెస్ ఆఫ్ రిమోట్ ఏరియాస్ బై ఎనేబ్లింగ్ ఆఫ్లైన్ యూపీఐ పేమెంట్స్, ఇది కూడా కరెక్ట్. యూపీఐ లైట్ ఎక్స్ ఎందుకు తీసుకొచ్చారంటే నెట్వర్క్ లేని ఏరియాస్ లో కూడా యూపీఐ ఫంక్షన్ చేసేటట్టు తీసుకొచ్చారు. సో ఆన్సర్ 1 and 4, ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్. తర్వాత 69th క్వశ్చన్ చూద్దాం. టూరిజం ఇన్ ఇండియా హ్యాస్ టర్న్డ్ అవుట్, ఇక్కడ భారతదేశంలో దేశంలో పడింది. Tourism in India has turned out to be a key service sector subsector. Which of the following statements are valid regarding the tourism sector in India? First one ఏంటి? Nidhi technology driven system meant for providing services to hospitality and travel industry, ఇది statement correct. సో ఇక్కడ ఈ ఆప్షన్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూస్తే గవర్నమెంట్ has resolved to make India into a $1 trillion tourism economy by 2047 with 100 million international investors, ఇది కూడా కరెక్ట్. గవర్నమెంట్ ఈ టార్గెట్ పెట్టుకుంది. మన టూరిజం మినిస్టర్ ఎవరు? కిషన్ రెడ్డినే కదా. సో దెన్ చూస్తే ద టోటల్ ఆక్యుపెన్సీ రేట్ హ్యాస్ బీన్ ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్ అలాంగ్ విత్ కన్సిస్టెంట్ ప్రైస్ అండ్ యావరేజ్ డైలీ రేట్ పర్ రెవెన్యూ పర్ అవైలబుల్ పర్ రూమ్, ఇది తప్పు, ఇది ఇంక్రీజ్ అవ్వట్లేదు. తర్వాత ఇండియా సర్వీసెస్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ హాస్ బీన్ ఇన్ ద ఎక్స్పాండింగ్ జోన్ ఆల్మోస్ట్ 21 months నుంచి 23 months నుంచి ఇది ఎక్స్పాండింగ్ జోన్ లోనే ఉంది, ఇది కూడా కరెక్టే. సో 1, 2, 4 అనేది దీనికి ఆన్సర్. తర్వాత 70th క్వశ్చన్ చూద్దాం. ద ఇంటరిమ్ బడ్జెట్ 2025 నుంచి హ్యాస్ ప్రపోజ్డ్ ఇనిషియేటివ్స్ టు బూస్ట్ ఇండియాస్ గవర్నమెంట్ ఎనర్జీ సెక్టర్, అంటే రీసెంట్ ఇంటరిమ్ బడ్జెట్ లో ఎనర్జీ సెక్టర్ కి ఇచ్చిన ప్రపోజల్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ వన్, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఫర్ యూటిలైజింగ్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ మనం చూస్తే కనుక సోలార్ ఎనర్జీకి ఇవ్వలేదు, విండ్ ఎనర్జీకి ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్ తప్పు. టు సెటప్ coal gasification liquefaction capacity of 100 metric tons by 2030, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. తర్వాత
Optional blending of compressed natural biogas in compressed natural gas for transport and piped gas ఫర్ డొమెస్టిక్ పర్పసెస్ అని అడుగుతున్నారు. ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. ఇదేమి ఆప్షనల్ బ్లెండింగ్ అనే అసలు ప్రొవిజనే లేదు ఇంటర్మ్ బడ్జెట్ లో. తర్వాత ఫోర్త్ వన్ చూస్తే ప్రొవిజన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ బయోమాస్ అగ్రిగేషన్ మిషనరీ, ఇది ప్రొవైడ్ చేశారు ఇంటర్మ్ బడ్జెట్ లో, ఇది కూడా ఉంది. సెట్టింగ్ అప్ ఆఫ్ పేమెంట్ సెక్యూరిటీ సిస్టమ్ ఫర్ ఎక్స్పాండింగ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ, ఇది కూడా ఏం ప్రొవిజన్ లేదు. సో 2 and 4 మాత్రమే యూనియన్ ఇంటర్మ్ బడ్జెట్ 2024-25 లో ఉన్నాయి. సో 2 and 4 ఆన్సర్. 70th క్వశ్చన్. 71st క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కెన్ బి బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్ అ రిజల్ట్ ఇన్ రికవరీ ఆఫ్ ఇండియాస్ ఎక్స్టర్నల్ సెక్టర్? అంటే రీసెంట్ టైమ్స్ లో COVID-19 వల్ల, లేకపోతే రష్యా యుక్రెయిన్ వార్, ఇట్లా డిఫరెంట్ రీజన్స్ వల్ల మన ఎక్స్టర్నల్ సెక్టర్ ఆర్ డొమెస్టిక్ రీజన్స్ వల్ల కూడా కొంచెం ఇంపాక్ట్ పడింది. బట్ రీసెంట్ టైమ్స్ లో రికవరీ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మోడరేషన్ ఆఫ్ ఇండియాస్ మర్కండైజ్ ఎక్స్పోర్ట్ గ్రోత్ అకంపెనీడ్ బై షార్ప్ డిక్లైన్ ఇన్ మర్కండైజ్ ఇంపోర్ట్ గ్రోత్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మోడరేట్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి మోడరేట్ అయ్యాయి, అంటే ఎక్కువ పెరగలేదు తగ్గలేదు, మోడరేట్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం ఏమైంది, ఇండియాస్ మర్కండైజ్ ఇంపోర్ట్ గ్రోత్ అనేది డిక్లైన్ అయింది, అంటే మనం ఇంపోర్ట్స్ ని తక్కువ ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి. సో ఇది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ ఆప్షన్ కూడా చూద్దాం. ఇంక్రీజ్ ఇన్ కమోడిటీ ప్రైసెస్ విత్ ఎక్స్కలేటింగ్ గ్లోబల్ డిమాండ్. కమోడిటీ ప్రైసెస్ అంటే ఏంటి, క్రూడ్ ఆయిల్ కానీ ఇలాంటివన్నీ పెరిగితే గ్లోబల్ డిమాండ్ పెరగటం వల్ల అవి కూడా పెరిగితే మనకి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం ఇవన్నీ రా వస్తువులన్నీ దిగుమతులుగా చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మన ఎక్స్టర్నల్ సెక్టర్ నెగిటివ్ గా ఇంపాక్ట్ అవుతుంది, అది రికవరీకి దోహదం చేయదు. థర్డ్ వన్, ఇంక్రీజ్ ఇన్ మర్కండైజ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఫాలోడ్ బై డిక్లైన్ ఇన్ నెట్ సర్వీస్ రిసిప్ట్స్. ఇది ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ రెండు అయితే రికవర్ ఎలా అవుతుంది, ఇది తప్పు. గ్రోత్ ఇన్ వరల్డ్ అవుట్పుట్ అవుట్ స్పేసింగ్ ద వరల్డ్ టోటల్ వాల్యూమ్, ఇది కూడా తప్పే. సో ఆన్సర్ అనేది దీనికి ఫస్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. 72nd క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ అసర్షన్ అండ్ రీజన్, చూస్ ద కరెక్ట్ కోడ్ అన్నాడు. అసర్షన్ ఏమని అడిగారు, ట్యాక్స్ రిఫార్మ్స్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఎ సింపుల్ ట్యాక్స్ సిస్టమ్ విల్ రిజల్ట్ ఇన్ పాజిటివ్ ప్రొడక్టివిటీ గెయిన్స్ అన్నాడు. అంటే ఎప్పుడైనా మనకు సింపుల్ ట్యాక్స్ సిస్టమ్ ఇస్తే దానివల్ల ఎక్కువ ప్రొడక్టివిటీ గెయిన్స్ అనేవి జనరేట్ అవుతాయా లేదా అని అంటున్నాడు. సో అది జనరల్ గా చూస్తే కరెక్ట్ అనిపిస్తుంది. తర్వాత స్టేట్మెంట్ రీజన్ చూద్దాం. దే బూస్ట్ జీడిపి గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ బై రిమూవింగ్ డెడ్ వెయిట్ కాస్ట్ అండ్ రెడ్యూసింగ్ డిస్టార్షన్స్ ఇన్ ద రిసోర్స్ అలికేషన్, ఇది కూడా కరెక్ట్. సో మనకి చూస్తే ఈ ట్యాక్స్ రిఫార్మ్స్ గురించి ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ కరెక్టే, ఇది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఎక్స్ప్లెయిన్స్ ఏ. దెన్ 73rd క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ వాలిడ్ రిగార్డింగ్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ఎన్ఐపి? సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఎన్ఐపి ఇంక్లూడ్స్ ఓన్లీ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్ నాట్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఓన్లీ కాదు, సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు ఇంక్లూడ్ చేస్తాయి. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. దెన్ సెకండ్ స్టేట్మెంట్, ఎన్ఐపి ఈస్ ఎయిమ్డ్ ఎట్ to focus on key greenfield airports only or projects only. Brownfield projects are excluded from NIP's coverage అంటున్నాడు. సో NIP కవరేజ్ నుంచి ఎక్స్క్లూడ్ చేయలేదు, రెండింటికి ఉంది. సో ఈ ప్రొవిజన్ తప్పు. థర్డ్ వన్, NIP aims to offer investment opportunities in India's infrastructure and to attract investments. అది జనరల్ గానే ఉంది కదా, తప్పేం లేదు. తర్వాత ఇండియా ఇన్వెస్ట్మెంట్ గ్రిడ్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ సీజ్ టు ఫెసిలిటేట్ NIP. ఇన్స్టెడ్ ఇన్వెస్ట్ ఇండియా ఈస్ ప్రెసెంట్లీ ఫెసిలిటేటింగ్. అంటే ఇంతకు ముందు ఇన్వెస్ట్ ఇండియా గ్రిడ్ అనేది ఇండియా ఇన్వెస్ట్మెంట్ గ్రిడ్ అనేది చూసుకుంది నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్, బట్ ఇప్పుడు ఇన్వెస్ట్ ఇండియా అనేది చూసుకుంటుంది అంటున్నారు. కాదు, ఇప్పటికీ కూడా ఇండియా ఇన్వెస్ట్మెంట్ గ్రిడ్ అనేది చూసుకుంటుంది ఎన్ఐపిని. సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. ఓన్లీ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. 73rd కి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. 74th వన్ చూద్దాం. అసర్షన్ రీజనింగ్ ఇచ్చారు మళ్ళీ కూడా. మెజారిటీ ఆఫ్ ద రిపోర్టెడ్ ట్రాన్సాక్షన్స్ ఆన్ ఈనామ్ ఆర్ ఇంట్రా మండీ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంటర్ మండీ అండ్ ఇంటర్ స్టేట్, కరెక్ట్ ఇది. ఆల్దో మనకి ఈనామ్ అనేది ఏంటి, నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ లాగా ఆన్లైన్ లో చేసుకోవడానికి ఇచ్చినా కూడా 2018 డేటా ప్రకారం ఏంటంటే ఇప్పటికీ కూడా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ విత్ ఇన్ ద మండీనే జరుగుతున్నాయి. ఇంటర్ మండీ అంటే రెండు మండీస్ మధ్యలో లేకపోతే రెండు రాష్ట్రాల మధ్యలో కంటే ఇంటర్ మండీ జరుగుతున్నాయి అనమాట. సో ఇది కరెక్ట్ గానే ఉంది 2018 డేటా ప్రకారం. సో రీజన్ ఏంటి, నెక్స్ట్ ఇచ్చారు, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ లైవ్ స్టాక్ మార్కెటింగ్ APLM యాక్ట్ 2017 provides for progressive agriculture marketing reforms that include greater focus on intra-mandi transactions. So మనం చూస్తే కనుక ఇది APMC రిలేటెడ్ యాక్ట్ గానీ ఇది రిఫార్మ్స్ విత్ రెస్పెక్ట్ టు మండీస్ రిలేటెడ్ రిఫార్మ్స్ అనేది ఇదేం తీసుకురాలేదు. సో ఇది ఫాల్స్, ఏ అనేది ట్రూ. సో ఏ ఇస్ ట్రూ, ఆర్ ఇస్ ఫాల్స్. థర్డ్ ఆప్షన్ అనేది 74th కి ఛాన్స్ ఎక్కువ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దెన్ 75th క్వశ్చన్ చూద్దాం.
The strategic objective of asset monetization program can be explained as. సో asset monetization అంటే ఏంటి? గవర్నమెంట్ దగ్గర వృధాగా ఉన్న ల్యాండ్స్ అంటే ప్రభుత్వ భూములే కానీ అవి అలా నిరుపయోగంగా ఉంటే వాటి నుంచి మనం అవి ప్రైవేట్ సెక్టర్ కి ఇవ్వడం వల్ల మనం ఇంకొంచెం మనీ తెచ్చుకుని ఆ మనీని ఏం చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి, ఫిజికల్ డెఫిసిట్ కి వాడుకునేడానికి గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఎసెట్ మోనిటైజేషన్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. అన్ ఇనిషియేటివ్ టు అన్లాక్ ద వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ అసెట్స్ బై యూటిలైజింగ్ పబ్లిక్ సెక్టర్ క్యాపిటల్. ఇది చూస్తే మనకి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టేట్మెంట్ కరెక్ట్ అనిపిస్తుంది కదా, కానీ ఎక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి అని అంటే ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ అసెట్స్ లో గవర్నమెంట్ ఇంటర్వెన్ అవి గవర్నమెంట్ స్టార్ట్ చేసి మనీ పెట్టట్లేదు, ఇది తప్పు. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ ఇన్వాల్వింగ్ అన్ ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ లైసెన్స్ ఆర్ లీజ్ ఆఫ్ అన్ అసెట్ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ అథారిటీ టు ఏ ప్రైవేట్ సెక్టర్ ఎంటిటీ. ఇది ఒక స్టేట్మెంట్ పక్కన పెడదాం. తర్వాత ఫెసిలిటేటింగ్ ఆపర్చునిటీ ఫర్ పబ్లిక్ అసెట్ ఓనర్స్ టు యూజ్ న్యూ ఫైనాన్షియల్ స్ట్రక్చర్స్ బై యూటిలైజింగ్ ద క్యాపిటల్ ఫ్రమ్ ద ప్రైవేట్ సెక్టర్స్. ఈ రెండు ఆప్షన్స్ కంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఆఫరింగ్ ఆల్టర్నేటివ్ టు పీపీపీ తప్పు. సో ఆన్సర్ అనేది 2 and 3 రెండు కూడా దగ్గరలోనే ఉన్నాయి, బట్ థర్డ్ ఆప్షన్ అనేది కొంచెం యాప్ట్ గా ఉంది. దెన్ 76th క్వశ్చన్ చూద్దాం. 76th క్వశ్చన్ కి ఫస్ట్ వన్, ఇన్ కనెక్షన్ విత్ సెబీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ వాలిడ్ అంటున్నారు. సో ఫస్ట్ మనం ఎక్కడ క్లూ ఉందనేది చూద్దాం. ఓకే, సో సెబీ ఎగ్జెంప్టెడ్ regulations for infrastructure investment trusts and municipal bonds in order to facilitate more efficient infrastructure financing through capital markets అని అంటున్నాడు. సో ఈ స్టేట్మెంట్ కరెక్టో కాదో మనం తర్వాత చూద్దాం. 76th లో సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం ఒకసారి. దాంట్లో ఏమంటున్నారు, సెబీ ఇంట్రడ్యూస్డ్ ఫ్రేమ్వర్క్ ఫర్ లిస్టెడ్ లార్జ్ కంపెనీస్ will mandatorily meet 25% of their financing requirements through issuance of debt securities అంటున్నారు. ఈ స్టేట్మెంట్ కరెక్టే. థర్డ్ చూద్దాం. సెబీ ఇంక్రీజ్ ద మినిమం టికెట్ సైజ్ ఆఫ్ కార్పొరేట్ బాండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ ఇన్వెస్టర్ రెస్పాన్సిబిలిటీ అంటున్నారు. ఇది ఇంక్రీజ్ టికెట్ సైజ్ తప్పు, ఈ స్టేట్మెంట్ రాంగ్. తర్వాత సెబీ అలాంగ్ విత్ ఆర్బీఐ ఇంట్రడ్యూస్ రీటైల్ డైరెక్ట్ స్కీమ్. రీటైల్ డైరెక్ట్ స్కీమ్ అనేది ఆర్బీఐ ఇంట్రడ్యూస్ చేసింది, సెబీ కాదు. సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. సో మనకి థర్డ్ అండ్ ఫోర్త్ ఎలిమినేట్ చేస్తే ఓన్లీ ఒక ఆప్షన్ ఉంది, ఓన్లీ 2. అంటే ఫస్ట్ వన్ మనకి అవునా కాదో తెలియకపోయినా కూడా ఎగ్జెంప్టెడ్ రెగ్యులేషన్స్ అనేవి ఇవ్వరు. ఇప్పుడు సెబీ అనేది రెగ్యులేటరీ బాడీ కాబట్టి రెగ్యులేషన్స్ ని మోస్ట్ స్ట్రింజెంట్ చేస్తుంది. సో ఓన్లీ 2 అనేది 76th కి ఆన్సర్. దెన్ 77th క్వశ్చన్ చూద్దాం. అసర్షన్ రీజనింగ్ ఇచ్చారు. సో ఇక్కడ ఇండియా స్టాక్ అనేది has enabled online paperless cashless digital access to various public and private services. This has reduced the cost of conducting eKYC. కరెక్టే, పేపర్లెస్ అవ్వడానికి ఆన్లైన్ అవ్వడానికి ఇండియా స్టాక్ అనేది హెల్ప్ అవుతుంది, ప్లస్ ఈకేవైసీ కాస్ట్ తగ్గించింది. కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ఇండియా స్టాక్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఇంటర్కనెక్టెడ్ లేయర్స్. ఆఫ్ దీస్ పేమెంట్ లేయర్ హ్యాస్ రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ కండక్టింగ్ ఈకేవైసీ. 2 లేయర్స్ మాత్రమే లేవు, 4 లేయర్స్ ఉన్నాయి. ఇక్కడ పేమెంట్ లేయర్ కాదు, డేటా లేయర్ అనేది కాస్ట్ ఆఫ్ కండక్టింగ్ ఈకేవైసీని తగ్గించింది. ఇక్కడ పేమెంట్ లేయర్ కాదు, డేటా లేయర్. సో రీజన్ అనేది తప్పు. ఆర్ ఫాల్స్ అనేది ఒకటి ఉంది. అంటే మీకు ఇక్కడ ఈ స్టేట్మెంట్ తెలిస్తే ఫస్ట్ స్టేట్మెంట్ తెలిసినా తెలియకపోయినా ఆన్సర్ కి రావచ్చు. ఏ ఇస్ ట్రూ, ఆర్ ఇస్ ఫాల్స్. దెన్ 78th క్వశ్చన్ అడుగుతున్నారు. పిక్ ద కరెక్ట్ సీక్వెన్సెస్ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్సెస్ విత్ రిగార్డ్ టు ద ప్రెసెంట్ ప్రివైలింగ్ ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ ఇన్ ఇండియా. అంటే ఉన్న ఇన్ఫ్లేషన్స్ లో ఏది ఆర్డర్ లో పెట్టండి అని అడుగుతాను. డిసెండింగ్ ఆర్డర్. ఫుడ్ ఇన్ఫ్లేషన్, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, కోర్ ఇన్ఫ్లేషన్. సో దీంట్లో ఆర్డర్ ఏంటంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది, దాని తర్వాత హెడ్లైన్, తర్వాత కోర్ ఇన్ఫ్లేషన్. సో మనకి డిఫరెన్సెస్ తెలియాలి. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, కోర్ ఇన్ఫ్లేషన్ కి డిఫరెన్స్ ఏంటి? దేంట్లో ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఇంక్లూడ్ చేస్తారు, దేంట్లో చేయరు. సో దేన్ని మనం సిపిఐ ఇన్ఫ్లేషన్ లో తీసుకుంటాం. ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన బేసిక్ స్టాటిక్ పార్ట్ నుంచి తెలుసుకోవాల్సినవి. తర్వాత 79th క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ వాలిడ్ ఇన్ కనెక్షన్ విత్ ఇన్ఫ్లేషన్ అంటున్నారు. సో వన్స్ ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఆఫ్ inflation cycle of milk is becoming more and more pronounced in India. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే రా మెటీరియల్ సరిగ్గా లేకపోవడం వల్ల మిల్క్ ప్రైసెస్ అనేవి ఎక్కువ పెరుగుతున్నాయి అంటున్నారు. కాదు, డిమాండ్ పెరగడం వల్ల పెరుగుతున్నాయి. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. సో సెకండ్, భారత్ ఆటా ఇనిషియేటివ్ ఆఫ్ గవర్నమెంట్ హ్యాస్ ప్లేడ్ ఏ కన్సిడరబుల్ రోల్ ఇన్ కంటైనింగ్ ద వీట్ ఇన్ఫ్లేషన్. కరెక్టే, భారత్ ఆటా స్కీమ్ తీసుకురావడం వల్ల వీట్ ప్రైసెస్ పెరగకుండా గవర్నమెంటే ఒక బ్రాండ్ కింద వీట్ ని తీసుకురావడం వల్ల ఇది బెనిఫిట్ అయింది. కరెక్టే. దెన్ థర్డ్ వన్, రీటైల్ ఇన్ఫ్లేషన్ హ్యాస్ కన్సిడరబుల్లీ ఇంక్రీస్డ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ 2024 owing to increase in commodity prices. ఈ స్టేట్మెంట్
స్టేట్మెంట్ తప్పు. ఫోర్త్ స్టేట్మెంట్ చూద్దాం. భారత్ దాల్ ఇనిషియేటివ్ హ్యాస్ ఎక్స్టెండెడ్ టు ఇంక్లూడ్ మూంగ్ దాల్. ఇప్పుడు ప్రస్తుతం భారత్ దాల్ అంటే ఏంటి? మనకి పప్పు ధాన్యాల్లో ప్రైజెస్ ఎక్కువైపోయినాయి తెలుసు కదా. ఆల్మోస్ట్ మనకి 240 ఎంతో 200 దగ్గరలో ఉంది పప్పు అనేది. సో మనకి ఇక్కడ మూంగ్ దాల్ అనే దాన్ని భారత్ దాల్ ఇనిషియేటివ్, భారత్ ఆటాల అనే భారత్ దాల్ ఇనిషియేటివ్ కింద ఎక్స్టెండ్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. సో ఈ స్టేట్మెంట్ తప్పు. ఎందుకంటే మూంగ్ దాల్ అనేది లేదు, చనా దాల్ అనే దాన్ని మాత్రమే భారత్ దాల్ ఇనిషియేటివ్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫోర్త్ స్టేట్మెంట్ తప్పు. ఓన్లీ 2 is the answer for 79th question. Okay. Then 80th question చూద్దాం. Which of the following statements are valid in connection with enhanced access and service excellence? ఈజ్ రిఫార్మ్స్ అంటారు. ఇది దేనికి సంబంధించింది? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కి సంబంధించింది. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఈజ్ రిఫార్మ్స్ ఆర్ గవర్న్డ్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ హూ ఆర్ హెడ్స్ ఆఫ్ ప్రీమియర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని అంటున్నారు. సో ఈ స్టేట్మెంట్ తప్పు. ఎవరు దీన్ని గవర్న్ చేస్తారంటే మనకి ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ కింద ఉన్న బోర్డు ఫామ్ చేస్తుంది. సో ఇది తప్పు. తర్వాత ఈజ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ హ్యాస్ జస్ట్ 1 ఎజెండా ఆర్ ప్రయారిటీ కామన్ రిఫార్మ్స్ ఎజెండా. 2 ఉన్నాయి ఇక్కడ, 1 కాదు. ఇది కూడా తప్పే. తర్వాత డెలివరింగ్ ఎక్సలెన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్ విత్ డిజిటల్ ఎనేబుల్మెంట్ ఇస్ వన్ ఆఫ్ ద 4 థీమ్స్ కాన్సెప్చువలైజ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఈజ్ 6.2. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అది వన్ ఆఫ్ ద మెయిన్ ప్రొవిజన్స్ ఆఫ్ ఈ 6.2. తర్వాత ఈ ఫోర్త్ స్టేట్మెంట్ చూద్దాం. ఈజ్ రిఫార్మ్స్ ఆర్ ఇంటెండెడ్ ఫర్ బోత్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్. ఎన్బిఎఫ్సిస్ కి ప్రొవిజన్ లేదు, ఓన్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కే ఉంది. సో ఇది తప్పు. ఫోర్త్ స్టేట్మెంట్ మనకి బేసిక్ గా తెలిస్తే కనుక 2 స్టేట్మెంట్స్ ఎలిమినేట్ చేయొచ్చు. సో సెకండ్ ప్రోగ్రామ్ ఫస్ట్ సెకండ్ లో రెండిట్లో ఒకటి తెలిసినా కూడా మనం ఆప్షన్ 3 అనేది ఒకటే ఆన్సర్ అని గుర్తించవచ్చు. తర్వాత 81st క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ స్టాండప్ ఇండియా ప్రోగ్రామ్? స్టాండప్ ఇండియా వేరు, స్టార్ట్అప్ ఇండియా వేరు. స్టాండప్ ఇండియా కింద ఏంటి? ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కి ఎవ్రీ బ్యాంక్ ఒక్కరికైనా లోన్ ఇవ్వాలి అని ఒక ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది, ఎంటర్ప్రెన్యూర్షిప్ ని ఇంక్రీజ్ చేయడానికి. సో ఫస్ట్ చూద్దాం ఆప్షన్స్ ఏమి ఇచ్చారో. దిస్ స్కీమ్ కవర్స్ బ్రౌన్ ఫీల్డ్ అలాంగ్ విత్ గ్రీన్ ఫీల్డ్ ఎంటర్ప్రైజెస్. సో ఈ స్టేట్మెంట్ తప్పు. గ్రీన్ ఫీల్డ్ ఎందుకు? ఆల్రెడీ ఉన్న వాటికి కాదు, కొత్తగా వాళ్ళు స్టార్ట్ చేయడానికి గ్రీన్ ఫీల్డ్ మాత్రమే ఉంది. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. నాన్ ఇండివిజువల్ enterprises are also eligible to avail the benefit of the scheme provided certain conditions are complied. అంటే ఇండివిజువల్స్ కాదు, గ్రూప్ లాగా కూడా వాళ్ళు తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. దెన్ థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. ఫర్ డ్రాల్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ అప్ టు 10 lakhs సేమ్ may be sanctioned by way of cash credit limit. ఇది తప్పు. ఇలా ఏం ప్రొవిజన్ లేదు. ఫోర్త్ వన్, బిసైడ్స్ ప్రైమరీ సెక్యూరిటీ లోన్ మే బి సెక్యూర్డ్ బై గ్యారంటీ ఆఫ్ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ ఫర్ స్టార్ట్అప్ ఇండియా లోన్స్ డిసైడెడ్ బై బ్యాంక్స్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. సో సెకండ్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ ఆప్షన్. అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది దీనికి ఆన్సర్. Then 82nd question చూద్దాం. Consider the following statements regarding RBI's digital payment index. So first one ఏంటి? Reserve Bank of India has been publishing RBI DPI with 2021 as the base year to capture the extent of digitization of payments across the country. So RBI పబ్లిష్ చేస్తుంది కానీ 2021 నుంచి చేస్తుంది, కానీ 2018 ని బేస్ ఇయర్ గా తీసుకుని చేస్తుంది. 2018 అనేది బేస్ ఇయర్, 21 అనేది బేస్ ఇయర్ కదా, అప్పటి నుంచి స్టార్ట్ చేశారు 2018 బేస్ ఇయర్ తో. ఇది తప్పు. So then DPI consists of 6 broad parameters that have intern sub parameters. 6 కాదు 5 parameters ఉన్నాయి. ఇది కూడా తప్పే. తర్వాత థర్డ్ వన్ చూద్దాం. There has been constant increase in RBI DPI since the time of inception అని అడుగుతున్నారు. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. కన్స్యూమర్ సెంట్రిసిటీ is one of the parameters of this RBI DPI. ఇది కూడా కరెక్ట్. సో 3 and 4 ఇక్కడ చూస్తే సెకండ్ ఎలిమినేట్ చేయొచ్చు, ఆర్ ఫస్ట్ ఎలిమినేట్ చేయొచ్చు. ఓన్లీ 3 కూడా తప్పే. ఫోర్త్ వన్ 3 and 4 అనేది ఆన్సర్, థర్డ్ స్టేట్మెంట్. And then 83rd question చూద్దాం. Which of the following statements qualifies as valid in connection with banking mechanism in India? First one, increase in the cash reserve ratio will result in increase in credit creation. CRR పెరిగితే అంటే CRR అంటే ఏంటి? బ్యాంక్స్ ఏవైతే కొంచెం మినిమం అమౌంట్ ఆఫ్ క్యాష్ ని ఆర్బీఐ దగ్గర ఉంచాలో అవి CRR అంటాం. అవి ఎందుకు? డిపాజిటర్స్ కి సేఫ్టీ ప్రొవైడ్ చేయడానికి. సో ఇప్పుడు CRR అనేది ఎక్కువ చేశారు అని అంటే ఏంటి? బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర ఉంచాల్సిన మనీ ఎక్కువ అవుతుంది, దానివల్ల క్రెడిట్ అనేది డిక్రీజ్ అవుతుంది కానీ ఇంక్రీజ్ అవ్వదు కదా. సో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో ఒకసారి ఆప్షన్స్ చూద్దాం, ట్రై చేయగలమేమో. ఫస్ట్ ఆప్షన్ తీసేస్తే ఒక ఆప్షన్ పోయింది, తర్వాత ఇంకొక ఆప్షన్ కూడా పోయింది, అంటే ఓన్లీ 3 or 4 మధ్యలో ఉంది. అంటే సెకండ్ స్టేట్మెంట్ మీరు చదవకపోయినా కూడా 3 and 4 డైరెక్ట్ చదువుదాం. సో థర్డ్ స్టేట్మెంట్, టెనర్ ప్రీమియం ఈస్ అన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండింగ్స్ బేస్డ్ లెండింగ్ MCLR. ఇది కరెక్టే.
Fourth statement చూద్దాం. MSF or marginal standing facility is used as long-term policy rate and generally lower than bank rate. MSF bank rate సమానంగా ఉన్నాయి ఇప్పుడు 6.75% తో. ఇవి లోవర్ దాన్ బ్యాంక్ రేట్ అనేది తప్పు. సో థర్డ్ స్టేట్మెంట్ ఓన్లీ ఇస్ ద ఆన్సర్. అంటే సెకండ్ స్టేట్మెంట్ చదవకపోయినా కూడా మనం డైరెక్ట్ గా ఆన్సర్ చేయొచ్చు. అండ్ మీరు ఇంకొక చూస్తుంటే ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఫ్రేమ్ చేశారు కానీ ఆప్షన్స్ లో అసలు సెకండ్ స్టేట్మెంటే ఇవ్వలేదు ఎక్కడ కూడా. సో మీరు మీ టైం ని యూటిలైజ్ చేసుకోవడం బట్టి కూడా ఉంటుంది అది. ఒకసారి అలాంటివి చూసి మనం ఎగ్జామ్ స్ట్రెస్ లో టైం ని కొంచెం తగ్గించుకోవచ్చు. తర్వాత 84th వన్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియాస్ ఫైట్ అగెయిన్స్ట్ పావర్టీ కన్సిడర్ ద ఫాలోయింగ్ అడుగుతున్నారు. అన్లైక్ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ డెవలప్డ్ బై నీతి ఆయోగ్ డజంట్ టేక్ యూజ్ ఆఫ్ ఆల్కైర్ ఫోస్టర్ మెథడాలజీ. కాదు, నీతి ఆయోగ్ అనేది ఏఎఫ్ మెథడాలజీని యూజ్ చేస్తుంది. ఏదైతే గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ బై యుఎన్డిపి తీసుకోదు. సో ఇక్కడ రెండు ఇంటర్చేంజ్ అయినాయి, ఇది ఇన్కరెక్ట్. ఈ నీతి ఆయోగ్ ఏఎఫ్ మెథడాలజీని యూజ్ చేస్తుంది. సో దెన్ మనం ఫస్ట్ స్టేట్మెంట్ ఎలిమినేట్ చేశాక ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఎలిమినేట్ అయితే మనకి రెండు పోయినాయి. అంటే థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే చాలు, అదైనా అవ్వాలి లేకపోతే ఏది అవ్వదు. సో చూద్దాం థర్డ్ స్టేట్మెంట్. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ పిఎంజేఈపీ ఇన్క్లూడ్స్ కవరేజ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ ఎంటైటిల్మెంట్స్. ఇది గరీబ్ కళ్యాణ్ యోజన ఎందుకు తీసుకొచ్చారు? మైగ్రెంట్స్ కి ఫుడ్ గ్రెయిన్స్ ఆ టైంలో కరోనా టైంలో తీసుకొచ్చారు కదా. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఓన్లీ థర్డ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సో మనకి సెకండ్ స్టేట్మెంట్ మీద కూడా మళ్ళీ క్వశ్చన్స్ లేవు. సో నన్ అనేది అది చదివితేనే. సో ఎంపీఐ అనేది యాడింగ్ ఇన్సిడెన్స్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ, ఇంటెన్సిటీ ఆఫ్ పావర్టీ యాడింగ్ కాదు, మల్టిప్లై చేయడం వల్ల. సో ఫోర్త్ స్టేట్మెంట్ అనేది రాంగ్. తర్వాత 85th క్వశ్చన్, ఇన్ కనెక్షన్ విత్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ వాలిడ్? ఫస్ట్ వన్ ఏమంటున్నారు, ద ఫండ్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ త్రూ రిజర్వ్ బాండ్స్ టేకెన్ ఫ్రమ్ జీసెక్ మార్కెట్. కాదు. అసలు యుఐడిఎఫ్ అంటే ఏంటి? అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఉంది. సేమ్ అదర్ వేలో మనకి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కూడా ఉంది. ఈ రెండు ఏంటి? ఎప్పుడైతే మనం ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అనేది ఆర్బీఐ బ్యాంక్స్ కి మ్యాండేట్ చేసిందో మీకు తెలిసిందే కదా. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కి కమర్షియల్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ తో పాటు ఫారిన్ బ్యాంక్స్ ఏవైతే 20 కంటే ఎక్కువ బ్రాంచెస్ ఇండియాలో కలిగి ఉన్నాయో ఆ బ్రాంచెస్, ఆ బ్యాంక్స్ కి ప్లస్ లెస్ దాన్ 20 ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా 40% వాళ్ళు ఏవైతే లోన్స్ ఇస్తున్నారో దాంట్లో మొత్తంలో 40% అనేది కొన్ని సెక్టర్స్ కి ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్పి ఆర్బీఐ ఒక నామ్ పెట్టింది. అంటే ఎలాంటి సెక్టర్స్ అవి? అగ్రికల్చర్, హౌసింగ్ కానీ, రెన్యూబుల్ ఎనర్జీ కానీ, ఎంఎస్ఎంఈఎస్ కి కానీ, ఎస్సీ ఎస్టీస్ లాగా వల్నరబుల్ సెక్షన్స్ కి కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇట్లాంటి వాటికి అనమాట. సో ఆ మనీని వాళ్ళు ఒకవేళ ఇవ్వలేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్యాంక్ కి అలాంటి రిక్వైర్మెంట్స్ తో ఎవరు రాలేదు, లోన్లు ఇవ్వలేదు అంటే ఆ మనీ రూరల్ ఏరియాస్ లో ఉన్న బ్యాంక్స్ అయితే ఆర్ఐడిఎఫ్ కి వెళ్తుంది, అర్బన్ ఏరియాస్ లో ఉంటే యుఐడిఎఫ్ కి వెళ్తుంది. ఈ G6 కి సంబంధించిన విషయం కానే కాదు. ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ లో వాళ్ళు ఇవ్వలేకపోతే ఆ మనీ దీంట్లో క్రెడిట్ అవుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ద ఫండ్ ఈస్ ఎక్స్క్లూసివ్లీ అవైల్డ్ బై ప్రైవేట్ ఏజెన్సీస్ టు క్రియేట్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్. టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ కరెక్టే, కానీ ఇక్కడ ప్రైవేట్ ఏజెన్సీస్ కాదు, పబ్లిక్ ఏజెన్సీస్ యూజ్ చేసుకోవచ్చు. ఇది స్టేట్మెంట్ రాంగ్. తర్వాత ఎలిజిబుల్ యాక్టివిటీస్ అండర్ యుఐడిఎఫ్ షెల్ బి కనెక్టెడ్ టు ద మిషన్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అండ్ హౌసింగ్ అఫైర్స్. సో ఇక్కడ చూస్తే మనం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అంటున్నాం. అంటే ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది? హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కదా. అంటే ఈ మనీని వాళ్ళు వాడుకుని అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రమోట్ చేయొచ్చు. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఫస్ట్ వన్ ఎలిమినేట్ చేయొచ్చు, సెకండ్ ఎలిమినేట్ చేయొచ్చు. సెకండ్ వన్ మీకు తెలిస్తే చాలు, ఇది ఇక్కడ ప్రైవేట్ ఏజెన్సీస్ ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్. సో ఇది ఆలోచించి మనం సెకండ్ ఎలిమినేట్ చేస్తే చాలు. ఓన్లీ 3 అనేది ఆన్సర్. ఇక్కడ మీరు చూస్తే ఫండ్ విల్ బి కలెక్టివ్లీ మేనేజ్డ్ బై క్లస్టర్ ఆఫ్ మున్సిపల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నారు. కాదు, ఈ ఫండ్ ఎవరు మేనేజ్ చేస్తున్నారంటే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎన్హెచ్బి అనేది ఉంది కదా, అది మేనేజ్ చేస్తుంది. అదే ఆర్ఐడిఎఫ్ అయింది అనుకోండి, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అయితే కనుక అది నాబార్డ్ కంట్రోల్లో ఉంది. సో అది గుర్తుపెట్టుకోండి. దెన్ 86th క్వశ్చన్ చూద్దాం. విత్ రిగార్డ్ టు స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ వాలిడ్ అంటున్నాడు. ఫస్ట్ వన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్ సెంటర్ విల్ నాట్ బి ప్రిసైడింగ్ ఓవర్ సెలెక్షన్ ప్రాసెస్ ఆఫ్ ద అప్లికేషన్స్ దట్ ఆర్ రిసీవ్డ్ అండర్ స్టార్ట్అప్ అగ్రి బిజినెస్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అంటున్నారు. సో ఇక్కడ చూస్తే విల్ నాట్ బి ప్రిసైడింగ్ అంటే ఇక్కడ తప్పు అనిపిస్తుంది కదా. అది జనరల్ గా ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ అంటే అగ్రి బిజినెస్ కి సంబంధించి అయి ఉండొచ్చు. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. మెంటర్షిప్ Advisory Assistance Resilience Growth Portal (MARG) is an exclusive one-step platform intended for guiding startups in the emerging artificial intelligence sector only. Only అనేది కూడా తప్పే, ఎందుకంటే ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా ఎలిమినేట్ చేయండి. థర్డ్ చూద్దాం. స్టార్ట్అప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్
aims to provide financial assistance to startups for conducting proof of concept trials. ఇది కరెక్ట్. తర్వాత ఫండ్ ఆఫ్ ఫండ్ స్కీమ్ ఫర్ స్టార్టప్స్ ఇస్ meant to attribute various alternative investment funds registered with SEBI. ఇది కూడా కరెక్ట్. సో థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ అవ్వాలి. Third one, correct answer. Then 86th question, with regard to the startup ecosystem in India, which of the following statements are valid? 87th question కదా మనం చూడాల్సింది, అది చూద్దాం. Assertion reasoning ఇచ్చారు. National product measures all goods and services that arise out of economic activity, whereas national income is sum of all incomes as a result of economic activity, and these two are synonymous అంటున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇది నేషనల్ ప్రోడక్ట్ కి నేషనల్ ఇన్కమ్ కి రివర్స్ ఉందన్నమాట. సో ఇది తప్పు. రీజన్ చూద్దాం. Production of goods and services is the outcome of use of capital, labor along with raw materials, that this automatically generates income. Correct కదా? Factors of production నుంచి. So R అనేది correct, A అనేది false. So A statement ఉంది, A is false, R is true. So fourth one అనేది దీనికి ఆన్సర్. Then 88th question చూద్దాం. Which of the following statements are valid regarding the prevailing scenarios in issues in connection with World Trade Organization అని అంటున్నాడు. సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. పీస్ క్లాస్ అండర్ బాలి అగ్రిమెంట్ reiterates that developing nations must not exceed 10% of the ceiling limit for public stockholding schemes initiatives. పీస్ క్లాస్ అనేది బాలి అగ్రిమెంట్ కిందనే, కానీ అది డెవలపింగ్ కంట్రీస్, ఇండియా లాంటి కంట్రీస్ కి 10% సీలింగ్ ఉండాలని ఏం చెప్పట్లేదు. సో ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. Then green box prohibits the use of direct payments to producers which are not linked to the production decisions అంటున్నారు. ఇది prohibits అనేది తప్పు. గ్రీన్ బాక్స్ సబ్సిడీస్ కింద ఏమి ఇవ్వచ్చు, వాళ్ళ ప్రొడక్షన్ కి లింక్ లేనివి ఇవ్వచ్చు అనే చెప్తుంది. అంటే డైరెక్ట్ పేమెంట్స్ అంటే ఎలాంటివి, ఇరిగేషన్ ని పెంచడం కానీ, ఎన్వైరన్మెంటల్ గా కొన్ని మెజర్స్ తీసుకోవడం కానీ, లేకపోతే రైతు బంధులాగా ఇన్కమ్ సపోర్ట్ ని చేయడం కానీ గ్రీన్ బాక్స్ కింద వస్తాయి. సో ఇక్కడ ప్రొహిబిట్స్ అనడం తప్పు. తర్వాత థర్డ్ వన్ చూద్దాం. రిడక్షన్ కమిట్మెంట్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ అగ్రిగేట్ మెజర్మెంట్ ఆఫ్ సపోర్ట్ విచ్ ఇన్క్లూడ్స్ ఆల్ ప్రోడక్ట్ స్పెసిఫిక్ సపోర్ట్ అండ్ నాన్ ప్రోడక్ట్ స్పెసిఫిక్ సపోర్ట్ ఇన్ సింగిల్ ఫిగర్ అంటున్నాడు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఇది రిడక్షన్ కమిట్మెంట్స్ కింద కరెక్ట్. దెన్ ఫోర్త్ వన్ చూద్దాం. ఎనీ సపోర్ట్ దట్ వుడ్ బి నార్మల్ బి ప్లేస్డ్ అండర్ ఆంబర్ బాక్స్ ఇస్ నాట్ ప్లేస్డ్ in the blue box even if the support mandates farmers to limit production. ఇది తప్పు. ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. సో ఓన్లీ 3 ఆప్షన్ ఉందో లేదో చూద్దాం. అది థర్డ్ ఆప్షన్. 89th క్వశ్చన్ చూద్దాం. అసర్షన్ రీజనింగ్ ఇచ్చారు మళ్ళీ. కోల్ వాషింగ్ రిజల్ట్స్ ఇన్ ఇంక్రీస్డ్ generation efficiency and reduced investment cost. However, the use of washed coal in India is limited. అవును, ఎందుకు అంటే కోల్ అనే దాని నుంచి మనకి లో యాష్ కంటెంట్ వాళ్ళకి మనకి పౌడర్ అనేది ఎక్కువ జనరేట్ అవ్వకుండా కోల్ వాషింగ్ అనే దాన్ని యూజ్ చేస్తున్నారు, కానీ అది మనకి లిమిటెడ్ స్కేల్ లోనే ఉంది. ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే కోల్ వాషింగ్ ఇంక్రీస్డ్ ఎఫిషియన్సీ, జనరేషన్ ఎఫిషియన్సీని క్రియేట్ చేస్తుంది, కరెక్టే, కానీ రెడ్యూస్డ్ కాస్ట్ కాదు. అలా చేయడం వల్ల మనకు కాస్ట్ పెరుగుతోంది. సో రెడ్యూస్డ్ కాస్ట్ అనేది తప్పు. రీజన్ అనేది నెక్స్ట్ చూద్దాం. Limited establishment of coal washeries may be attributed to the perception that coal washing by increasing the cost of electricity generation would adversely impact plants in terms of merit order scheduling. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. సో ఏ అనేది ఫాల్స్, ఆర్ ఇస్ ట్రూ. లాస్ట్ క్వశ్చన్ ఎకానమీ సెక్షన్ లో 90th వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ వాలిడ్ ఇన్ కనెక్షన్ విత్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో ఫస్ట్ వన్ ఏమంటున్నాడు, అచీవింగ్ గోల్ 10 will require an entire reform of financial system that promotes equitable pay and decent వర్క్ ఫర్ యంగ్ పీపుల్. 10th వన్ ఏంటి, రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ అని. అది కరెక్టే. ఎప్పుడైతే ఈక్విటబుల్ పే ఇచ్చామో, డీసెంట్ వర్క్ ఇచ్చామో అప్పుడు ఇన్ఈక్వాలిటీస్ తగ్గవచ్చు. కానీ ఎంటైర్ రీఫార్మ్ ఆఫ్ ఫైనాన్షియల్ సిస్టమ్ అంటున్నాడు. రీఫార్మ్ అంటే మొత్తం మనకున్న బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సిస్టమ్ ఇవన్నీ మొత్తం మార్చేయాలి అంటున్నాడు. ఇది తప్పు. Then Niti Aayog has developed a national indicator framework for facilitating monitoring of SDGs in India. ఇది తప్పు. ఎందుకంటే నీతి ఆయోగ్ మానిటర్ చేస్తుంది ఈ ఎన్ఐఎఫ్ ని, అంటే నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ ని, ఎస్డిజిఎస్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అని. కానీ నీతి ఆయోగ్ డెవలప్ చేయలేదు. దీన్ని డెవలప్ చేసింది ఎవరు, మాస్పీ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ 2016 లో దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇది తప్పే. థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. మిషన్ లైఫ్ ఎయిమ్స్ టు ఇన్ఫ్లుయెన్స్ గవర్నమెంట్ అండ్ ఇండస్ట్రియల్ పాలసీ టు సపోర్ట్ బోత్ సస్టైనబుల్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్. సో ఇది కరెక్టే అనమాట. అంటే మిషన్ లైఫ్ కింద మన ప్రైమ్ మినిస్టర్ కాల్ ఇచ్చినప్పుడు ఏంటి, ఇండివిజువల్స్ తో సహా అందరూ కూడా కొంచెం రెస్పాన్సిబుల్ గా, ఎన్వైరన్మెంటల్ గా సస్టైనబుల్ ఆప్షన్స్ ని ప్రిఫర్ చేయాలనేది చెప్పారు. సో ఆ కాంటెక్స్ట్ ఇది కరెక్టే అవుతుంది. ఫోర్త్ వన్ చూద్దాం. ద కాన్సెప్ట్ ఆఫ్ గ్లోబల్ సిటిజన్షిప్ ఎంబెడెడ్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 ఈజ్ రిఫరెన్స్ టర్మ్ దట్ indicates flexible citizenship rights across countries for the purpose of facilitating better labor markets అంటున్నారు. అంటే SDG 4 కింద క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఉంది మనకి. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేస్తే, ఫ్లెక్సిబుల్ సిటిజన్షిప్ రైట్స్ ని ప్రొవైడ్ చేస్తే
ఫెసిలిటేటింగ్ బెటర్ లేబర్ మార్కెట్స్ అనేది ఎలా అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పే అనమాట. సో మనకు ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ 3. సో ఇది 30 క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఎకానమిక్ ఎక్స్ప్లెనేషన్. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఆల్మోస్ట్ గా మేము అన్ని డబుల్ చెక్ చేయడం జరిగింది. బట్ స్టిల్ ఇన్ కేస్ ఏదైనా 1-2 క్వశ్చన్స్ అటు ఇటు అయితే కనుక మీరు ఏపీఎస్సి ఫైనల్ కీని వాలిడ్ గా తీసుకుని అదే కన్సిడర్ చేయండి. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో యూస్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.